తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. 93 లక్షల ఓటర్లకు నోటీసులు ఇవ్వాలనే నిర్ణయం నేపథ్యంలో ఇంతవరకు ఎన్ని నోటీసులు జనరేట్ అయ్యాయి, ఇప్పటివరకు ఎంతమంది నోటీసులు పంపిణీ చేశారు, నోటీసులకు ఓటర్లు సమాధానం ఇస్తున్నారా, అనుకున్న డెడ్ లైన్ కు ఎస్ఐఆర్ ప్రక్రియ ముగుస్తుందా లేదా మరోసారి పొడిగిస్తారా? తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సర్ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఓటర్ల జాబితాలోని వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ఎన్నికల అధికారులు అనుమానాస్పదంగా ఉన్న పాత జాబితాలతో మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 93 లక్షల మందికి నోటీసులు ఇవ్వాలని ఎన్నికల సంఘం నిర్ణయించగా ఇప్పటి వరకు 91,74,000 నోటీసులు జనరేట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే జనరేట్ చేసిన నోటీసుల్లో సుమారు 7 లక్షల నోటీసులను రాష్ట్ర వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు సంబంధిత ఓటర్లకు అందజేశారు. నోటీసులు అందుకున్న వారి నుంచి అవసరమైన వివరాలు, ఆధారాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. సంబంధిత ఓటర్ల నివాసం, గుర్తింపు, గతంలో ఓటరుగా నమోదైన వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లలో ఇప్పటికే వివరాలను సమర్పించిన వారి సమాచారాన్ని ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో సర్ ప్రక్రియలో నోటీసులు జారీ చేయడం మాత్రమే కాకుండా అర్హత ఉన్న ఓటర్ల వివరాలను ధృవీకరించి ఓటర్ల జాబితాలో కొనసాగించే ప్రక్రియ జరుగుతోంది. సర్లో భాగంగా నోటీసు రావడం అంటే ఓట్లు తొలగించినట్లు కాదని అధికారులు చెప్తున్నారు. ఓటర్ల వివరాల్లో తేడాలు, పాత జాబితాతో మ్యాపింగ్ లేకపోవడం లేదా ఇతర అనుమానాలు ఉన్న సందర్భాల్లో సంబంధిత వ్యక్తి నుంచి వివరణ తీసుకునేందుకు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసు అందుకున్న ఓటర్లు అందులో పేర్కొన్న వివరాలను పరిశీలించి అవసరమైన పత్రాలతో అధికారులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఓటర్లకు నోటీసులు జారీ అవుతున్న నేపథ్యంలో సర్ ప్రక్రియపై రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. బిఎల్ఓల స్థాయిలో నోటీసుల పంపిణీ, వివరాల సేకరణ పూర్తయిన తర్వాత అధికారులు వాటిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. దీంతో సర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా చూస్తే తెలంగాణలో సర్ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది.